హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దు. సో, ఈ వీడియోలో మేము చేసిన మిస్టేక్ గురించి అయితే చెప్తాను. కష్టపడి చేసిన ఫ్లోరింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఈ రోజైతే మన సైట్‌లో మనం ఫ్లోరింగ్ చేయిస్తున్నాం. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఫ్లోరింగ్ టైంలోనే చాలామంది 1 ఫీట్ వరకు లోతు తీసి అందులో చెదపురుగుల మందైతే పోస్తున్నారనమాట. సో దట్ మట్టిలో ఉన్నవి ఏవైనా సరే మనకి చెద అనేది కట్టకుండా ఉంటుందనమాట. సో దీనికొచ్చేసి మేము ఇది కాంట్రాక్ట్‌కి ఇచ్చాం కాబట్టి వి థాట్ బిల్డర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ ఆయనైతే ఇది ఇవ్వలేదనమాట. ఫ్లోరింగ్ వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. సో సడన్‌లీ మేము రియలైజ్ అయ్యి అప్పుడు వెళ్ళి మార్కెట్‌లోకి చెదపురుగుల మందు కొని తెచ్చాను. ఒక డబ్బా వచ్చేసి మాకు ₹500 పడిందనమాట. ఇలాంటి 3 తీసుకొచ్చాం 3 లీటర్స్. సో ఒక్కో దాంట్లో కూడా మనం ఏసేసామనమాట కలిపేసి. ఇది కలుపుతున్నప్పుడు చాలా విపరీతమైన వాసన అయితే వచ్చింది. బట్ వెరీ పవర్‌ఫుల్ మందనమాట. పురుగులన్నీ చచ్చిపోతాయి ఇట్టే. సో 1 ఫీట్ వరకు మేమైతే లోతు తీసి 1 ఫీట్ డిస్టెన్స్‌లో మొత్తం రూమ్ అంతా కూడా చాలా గోయిలైతే తీసి అందులో అయితే పెట్టాము. తర్వాత ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు స్టోరీ చాలా బాగుంది. కానీ ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికెళ్ళిపోయాం. మా డాడీకి తెలియక ఇది ఫ్లోరింగ్ ఎన్ని రోజుల్లో అయిపోయిందేమో అనుకోని వెంటనే వచ్చేసి నీళ్ళైతే కొట్టేశారనమాట అవాళ సాయంత్రం. సో దాంతో ఏమైంది, నెక్స్ట్ డే వచ్చి చూడగానే వీళ్ళు కొట్టిన ఫ్లోరింగ్ అంతా తుడిచిపెట్టుకుపోయి పిక్కలు తేలిపోయి, అది కూడా మా మోటార్ ఎంత ఫోర్స్‌గా వచ్చిందో చూడండి. మొత్తం ఇసుకే మిగిలింది, సిమెంట్ అంతా పోయింది.